శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. పండుగంటే ఆడోళ్లకు కొద్ది పని ఉంటదారా? మొగోళ్ళదేమున్నది చెప్పు. మొగోళ్ళకు కూడా గట్టిగానే ఉంటదిరా పని. ఏం పని అమ్మా? పెగ్గులేసుడు, ముక్కలు గంకుడు, సకినాలు నమ్ముడా? ఏమనుకుంటున్నావు నువ్వు? పొద్దుగా లేచి తలంట స్నానం చేసి బొట్లు పెట్టుకొని బొట్లు పెట్టుకొని బోనం ఊదిస్తారా ఎట్లా? అది పద్ధతేనాయే. ఏంది మొగోళ్ళు బోనాలు ఊదిస్తున్నారా? మనకాడ ఆడోళ్ళు చేస్తారు గాని సంక్రాంతికి కొన్ని జాగాలలో మొగోళ్ళు చేసుడు వెనకటి నుంచి వస్తున్న ఆచారం తెలుసా? అవునా? కావాలంటే చూడు. మంచిగా కలుపుతున్నారు కదా. ఈ అన్నలు వండుతున్న ఏందనుకుంటున్నారు? సంక్రాంతి పొంగళ్ళు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెల కొలువైన సంజీవ రాయస్వామికి పురుషులు వంగించే పొంగళ్లే అనాది వస్తున్న ఆచారానికి ఆనవాళ్లు. మంచిగా పద్ధతిగా తయారై పిల్లా జెల్లతోని సంజీవరాయస్వామికి కొబ్బరికాయలు కొట్టి పొంగళ్లను నైవేద్యంగా పెట్టి మొక్కులు పెడతారు. మామూలుగానైతే ఏ దేవునికైనా ఆడోళ్లే బోనాలు చేసుడు పాశవండుడు చేస్తారు. అయితే ఈ ఆలయం లోపటికి ఆడోళ్లకు ప్రవేశం లేదట. బయట నుంచి మొక్కులు పెట్టుకోవాలి. అందుకనే మంచిగా కట్టెల పొయ్యి మీద పొంగల్ వండి సూర్యదేవునికి కూడా పెట్టి అటెన్క ధూమ్ధాం చేస్తారట. ఈ ఒక్క రోజైనా మన మొగోళ్లకు ఇంట్లో ఆడోళ్లు దినం వంట కోసం పడే కష్టమని అర్థమైతదని దేవుడు గిట్ల చేసిండు కావచ్చు కదా. కరాటేలా నేను బ్లాక్ బెల్ట్ తెలుసా? చిన్నప్పుడు నా తెరువుకు ఎవ్వరు రాకపోయేది. అబ్బో అట్లనా? మరి మొన్నెవలేమో అంటే నాకెందుకు వచ్చిన నెత్తి నొప్పి వెనకకు మరలినావు? ఆ రోజు శనివారం నా కళను ప్రదర్శించొద్దు. మరి ఆదివారం ముగ్గుల పోటీ తర్వాత కరాటే పోటీ ఉన్నదట, పోతావా? ఆ రోజు నేనే కాదు నా బెల్ట్ కూడా రెస్ట్ తీసుకుంటది. మరి సోమవారం ఓకేనా? అబ్బా ఆ రోజు శివయ్య డే కాబట్టి నేను ఎవరిని కొట్టరా. మరి మంగళవారం ఓకేనా? మంగళవారం కాతవారం ఆ రోజు కూడా కట్టమే. ఇక నీతోని కాదు గాని మార్షల్ ఆర్ట్స్ లో ఒకసారి చూపెట్టిన టాలెంట్ కు జపాన్ దేశం ఫిదా అయి తోప్ అవార్డు ఇచ్చింది. ఎవల్కో చూడు. ఆంధ్ర చిన్న సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కు దునియాలో తోపు అవార్డు వచ్చిందుల్లో మార్షల్ ఆర్ట్స్ లా టైగర్ గా రికార్డు కొట్టిండు. పడిసిపోరని ఉన్నప్పుడే కరాటేలా కిర్రా కనిపించుకున్న కళ్యాణం సారు జపాన్ వాళ్ళ కత్తి సాము కల కెంజుస్టు నేర్చుకొని 5వ డాన్ గా పేరెళ్ళిండు. మళ్ళీ ఈ గుర్తింపు వచ్చింది. అల్లటప్ప సంస్థలు కాదు, సార్ రేంజ్ కు తగ్గట్టే పెద్దోళ్ళే ఇచ్చిర్రు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని కొందరు నడిమిట్లనే ఇడిచిపెడతారు. కానీ కళ్యాణం సారు పెద్ద హీరో అయినా రాజకీయాలు చేసిన చిన్న సీఎం అయినా నేర్చుకుంటూనే ఉన్నాడు. మార్షల్ ఆర్ట్ లా తోపై మొత్తానికి పవర్ స్టార్ తెలుగు స్టారే కాదు, యావత్ దునియా స్టార్ అని రికార్డులకెక్కిండు. చిలుక పద పద నెమలి పద పద మైనా పద పద మనస పద. పాటలు ఆవిడైనా పతంగులు ఎగరేసేడుతున్నదా? నేను చెరకు పట్టిందంటే రపరా పురుకుడే. పోటీ పెట్టుకుందామా మరి? పులితో వేట నాతో ఆట వద్దురా. ఈ పొగరు మాటలలో కాదు పతంగులలో చూపెట్టు. ఒక్కొక్కటి కాదు బుజ్జమ్మ, 10 పతంగులు ఒకేసారి ఎగిరేస్తా. నేను వరుస పెట్టి కట్ చేస్తా. మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా, మీ డాబా ఎక్కుతా. గిదే నీతోటి తొందర. మా ఇంటికి కాదు మనం పోవాల్సింది కైట్ ఫెస్టివల్ కు. అగో నేను లేకుంటే వాళ్ళు చాలు చేసిండ్రు. మోడీ సారు సూడుగడి దిక్కు. సంక్రాంతి పండుగంటే నేలంతా రంగవల్లులు, నింగంతా రంగురంగుల పతంగులు. ఆకాశం రాత్రి చుక్కలతోటి మెరిస్తే పగలు రంగురంగుల పతంగులతోటి మెరిసిపోతున్నది. అందనంత ఎత్తుల ఎగిరే పక్షుల లెక్కనే కానొస్తున్నాయి. అహ్మదాబాద్ లో మొదలైన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను మన ప్రధాని మోడీ సార్ మొదలుపెట్టిండు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడిక్ మిర్చ్ తోటి కలిసి పతంగుల పండుగకు హాజరుపడ్డాడు. ఇక ఇంత పెద్ద పండుగకు ఎగిరేసేటోళ్లు చూసేటోళ్లు కూడా కొద్ది మంది రాలేదుల్లా. అచ్చినోళ్ళందరికీ మోడీ సార్ అభివాదం చేసి జరసేపు చెరుకులు పతంగులు పట్టి పట్టి చూపెట్టిండు వచ్చిన గెస్ట్ కు. ఇక మన హైదరాబాద్ పట్టణంలో కూడా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు దండిగా సాగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ పతంగుల పండుగకు దేశ నలుమూలకెళ్లి తరలొస్తారు. ఆటపాటలతోటి అలరిస్తారు. ఇక ఇంకో దిక్కు చైనా మాంజాల మీద కన్నేసిర్రు ఖాకీలు. ఎవ్వరు వాడద్దు, వాడితే ఎంత నష్టం ఉంటుందో అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఇక చూడుండ్రి ఈ పిల్లగానికి ఎట్లా వివరిస్తున్నాడు పోలీస్ సారు. చూసినారుల్లా చైనా మాంజాలు ఎంత డేంజరో. సోరకాయ జాగల తలకాయలుంటే ఏంది పరిస్థితి? బండ్ల మీద పోయేటోళ్లకు పశుపక్షాదుల పాలిట ఈ మాంజాలు యమపాశాలుగా తయారైతున్నాయి. పర్యావరణానికి, పక్షులకి, మనుషులకి, 2 వీలర్స్ పైన ఎవరో వెళ్తుంటారు, నడిచిపోయే వాళ్ళ పైన కూడా ఇది చాలా హాని కలుగుతుంది. అది కాకుండా పిల్లలు ఇది ఏమైనా పతంగులు యూజ్ చేస్తే ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ వైర్ కి తగిలితే అది షాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్నరా సజ్జనార్ సార్ ఏం చెప్పిండో? గాలిలా పతంగులు ఎగరాలగని పానాలు కాదు, పండుగలేవైనా ఆనందం నింపాలే, విషాదం మిగులొద్దు, నిమ్మలంగా చేసుకోండి. పోలీసోళ్ళు చెప్పినట్టు చైనా మాంజాలు వాడకుంది సుమా. పోలీసోళ్లే కాదు తల్లిదండ్రులు కూడా
బాధ్యత తీసుకొని పిల్లలకు పెద్దలు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. మేం గోదారోళ్ళమండి ఆయ్ మేం గోదారోళ్ళమండి మా మనసులు మిన్నండి. అబ్బర బిడ్డో, మా సిరమ్మ భాష యాస మొత్తం మార్చింది కదా. మరేమనుకుంటున్నావు, సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాలే కదండి. అవును, మర్యాదలకు మారిపోయారు కదా. సంక్రాంతి అంటే కోడి పందాలు పడవ పందాలే కాదు, పిండి వంటల గుమగుమలు కూడా బొచ్చెడుంటాయి. ఇక దేశ విదేశాలకు వెళ్లి పండగకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏడాదికి సరిపడా పిండి వంటలు పచ్చళ్ళు తీసుకుపోతారు కూడా. అగో అదే ముచ్చటకొస్తున్నా, పండుగకే కాకుండా చుట్టాలకు పంపేతందుకు పార్సిలకు జోరుగా వండుతున్నారు వంటలు. అబ్బా, నాకు ఇట్లాంటి వార్తలంటే ఎంత ఇష్టమో. ఓషిని ఇడిచి పెడితే ఈడికెళ్ళి ఉరికేటట్టున్నావు కదా. మరి కమ్మటి వాసనలు వస్తే ఎవరికైనా పానం ఊకుంటదారా? అయితే గడి చూసి నాలుకే చెప్పరి మరి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని తీర్ల వంటకాలు చేస్తున్నారు, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. గోదావరి జిల్లాల మజాక పెట్టువతలకే కాదు, మాట మర్యాదకే కాదు, కమ్మనైన వంటలకు కూడా గొప్ప పేరు. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా బయట దేశాలల్లో ఎక్కడ బతికేటోళ్ళైనా ఈ పండుగకు మాత్రం ఆంధ్రాకు చేరుకుంటారు. మరి పోయేటప్పుడు ఉట్టి చేతులు ఎట్లా పోతారు? ఎన్నో జ్ఞాపకాలతోటి పాటుగా తెలుగు వంటల వాసనలు కూడా మూటలు కట్టుకొని పోతారు. ఇగో ఈ ఏర్పాట్లన్నీ వాళ్ళ కోసమే అన్నట్టు ఈ సంక్రాంతి పండుగకు ఎన్నడూ లేనంత గిరాకుంటదట. పార్సిల్ తీసుకుపోయేటోళ్ళు చుట్టాలకు పక్కలకు వంపాలి అని అనుకున్నోళ్ళ కోసం ఈ రేంజ్ లా వంటలు తయారు చేస్తున్నారు. ఇక పిండి వంటలతో పాటుగా చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా పుష్కలమే. మళ్ళా ఈ రుచి ఏడా దొరకదు కాబట్టి కొరియర్లు పెట్టి కూడా పంపుకుంటారు. ఈ పిండి వంటలు మొత్తం అమెరికా పంపిస్తున్నాము, లండన్ పంపిస్తున్నాము, యూకే పంపిస్తున్నాము, ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు మొత్తం పంపిస్తున్నాం సార్. ప్రతి సంవత్సరం పిండి వంటలు తీసుకెళ్తాం సార్ మేము వచ్చి. కానీ చాలా టేస్ట్ కానీ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. అన్నీ నీట్గా తయారు చేసి పంపించేస్తున్నారు. క్వాలిటీ మాత్రం ఏ ఒక్కరో కానీ మెయింటైన్ మాత్రం తగ్గట్లేదండి. క్వాలిటీ నెంబర్ 1గా ఉంటుంది సార్. అమెరికా నుంచి, లండన్ నుంచి, సింగపూరు మొత్తానికి అంతా కూడా జనం మాకు అమెరికా కూడా ప్యాకింగ్ రోజు వెళ్తూ ఉంటాయండి. వాళ్ళే వచ్చి కొరియలు చేయించేసుకుని పట్టుకెళ్ళిపోతారు. నెలల తరబడి నిల్వ ఉండే తీర్లా ప్యాకింగ్ చేసి బయటి దేశాలకు కూడా కొని తీసుకుపోయే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత పిజ్జాలు, బర్గర్లు తిన్నా వారానికోసారి ఊరి నుంచి తెచ్చిన పచ్చళ్ళు వేడి వేడి అన్నం లేసుకొని తింటే పానం లేసొచ్చినంత పనైతది. మొత్తానికి ఈ పండుగ పేరు మీద వంటకాల గిరాకీ కూడా సూపర్ గా నడుస్తున్నది. అవును బుజ్జి, సంక్రాంతి పండుగ అంటే ఆడోళ్లకు ముగ్గుల పోటీలు, మరి మొగోళ్లకు పెగ్గుల పోటీలు. షవ్వా ఏం పిల్ల ఉన్నావు. అయ్యో, ఉన్న మాటనే అన్నా, ఊర్లో లేని ముచ్చట చెప్పినా ఏంది నేనేమన్నా. అది కాకుండా ఇంకో పెద్ద పోటీలుంటాయి, అదేందో చెప్పు. కోళ్ల పందాలు. నువ్వు ఆంధ్రాలనే ఆలోచిస్తున్నావు, కొంచెం కేరళ స్టైల్ ఆలోచించు. అర్థమైంది. చెప్పు చెప్పు. అరటికాయ బజ్జీల పోటీలు. ఊక నువ్వు నీ బజ్జీల గోల. పడవ పోటీలు ఓ రేంజ్ లో జరుగుతుంటాయి, గడి చూడు. ఆహా, కోనసీమలున్నామా కేరళలున్నామా అని అనిపిస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్ మజాక. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలా సంకురాత్రి సంబురాలు అంబరాన్ని దాకుతున్నాయి. ఇది వరకు ఆత్రేయపురం పూతరేకులే దునియాల పేరువేనే. ఇక ఈ దెబ్బతోటి పడవ పోటీలకు కూడా పేరువేటట్టున్నది. గోదావరి నదంతా పడవల పోటీలు, ఈతల పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. మన తెలుగోళ్లే కాదు, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల నుంచి 25 టీంలు ఈ పోటీలలో పాల్గొంటున్నాయి. గెలిచినోళ్లకు 2 లక్షల ప్రైజ్ కూడా ఉంది. కోనసీమ కొబ్బరి చెట్ల నడుమ, చుట్టూ పచ్చని ప్రకృతి నడుమ గోదావరిలా ఆ ఆటల పోటీలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అరే, నువ్వెప్పుడన్నా సింహాన్ని దగ్గర నుంచి చూసినావా? ఓ మస్తు సార్లు చూసినా, దాని సెల్ఫీ ఫోటో కూడా తీసుకున్నా. అచ్చా అట్లనా? కావాలంటే నువ్వు కూడా రా, తీసుకొని పోతా. నీకు కూడా ఒక ఫోటో ఇప్పిస్తారా? సింహం నీ దోస్త్ అయినట్టు నువ్వే దాన్ని సాకినట్టు చెప్తానవుగా. అరే, జూ పార్క్ పోతే అయిపోయే. జూ పార్కులున్న సింహాన్ని చూసినావా? Yes. మరి ఎప్పుడన్నా సావుని దగ్గరికి వెళ్ళి చూసినావా? ఏం మాట్లాడుతున్నావురా? సావుని దగ్గరికి వెళ్ళి చూసుడేంది? చూసినావా అని అంటున్నా. ఏంటి కథ సల్లగుండా? ఏ వాళ్ళు చూస్తారు, నువ్వు గమతే ఉన్నావు గానీ. చూడు, ఇప్పుడు నీకు కూడా చూపిస్తా. ఏయుండ్రా అన్న వీడియో. మంచిగా బెంగళూరు రోడ్డు మీద ముచ్చట్లు పెట్టుకుంటున్నారు కదా వీళ్ళు. ఎటు వేయటోళ్ళు అటు పోతూనే ఉన్నారు, కానీ అంతల్నే ఇక్కడ మాట్లాడుకునేటోళ్లకు కొద్దులంటే కొద్దులే సావు తప్పింది గిట్లా. కారు డ్రైవర్ ఫుల్ గేసి స్టీరింగ్ పట్టిండట, అందుకే గిట్లయింది. వీళ్లకు ఈ భూమి మీద నూకలే కాదు, బాస్మతి బియ్యం కూడా బగ్గనే బాకున్నాయి. లేకపోతే ఎంత మోసమయ్యేది. కళ్ళు మూసి తెరిచేలోపు యమధర్మరాజు దర్వాజం కూడా తేలేటోళ్ళు కదా. అందుకే ప్రమాదం ఎప్పుడు ఎక్కడి నుంచి ముంచుకొస్తుంది తెలియదనేది.
సంక్రాంతిని పంటల పండుగ అని ఎందుకంటారా తెలుసా బుజ్జి? ఏమో నాకైతే వంటల పండుగనే అంటారు అనుకున్నా. రైతు కష్టం తీరి కొత్త పంట ఇండ్లకు చేరే దినం అన్నట్టు ఈ రోజులు. ఎవరిల్లు చూసినా ఇంటి నిండా చుట్టాలతోటే కాదు గుమ్మి నిండా ధాన్యం కూడా ఉంటది. రైతు పండుగకు రైతులకే పెద్ద చిక్కొచ్చింది గారా. అయ్యో ఏమాయే కూలోళ్ళకి ఇట్లా దొరుకుతలేరా? యూరియా దొరుకుతలేదట. అరే ఓ దిక్కు పండుగ ఇంకో దిక్కు పనులు చేసుకుందామంటే అగజూడు యూరియా కోసమే గంటల కమన లైన్లు కట్టిర్రు. అయ్యో పండుగ పూట కూడా ఇదే పాత ముచ్చట్నే ఉన్నది కదా. పిండి గిన్నెల కాడ చికెన్ మటన్ దుకాణాల కాడ ఉంటే పర్వాలేదు గాని యూరియా కోసం రైతు సేవా కేంద్రాల కాడ పడి గాపుల కాస్తున్నారు కదా. చూడుండ్రి ఎన్టీఆర్ జిల్లాల పరిస్థితి ఎట్లున్నదో. పొంటెలు నిలవడలేక పాస్ పుస్తకాలు జిరాక్సులు లైన్ల పెట్టిర్రు. ఎన్ని తీర్ల ఈగరం చేసినా అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో కూడా ఎరువు కరువు మాత్రం దప్పుతలేదు. రైతులకు అసలు పండుగ ఏముంటదుల్లా పంటకు మించి ఆ పంటను కాపాడుకోవాలని గంటల కమానం ఈ పండుగ పూట యూరియా కోసం మునకుల్ల గ్రామ రైతులు నిరీక్షిస్తున్నారు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.